ఒక పిల్లలు లేని దంపతులు ఎన్నో రోజుల నుంచి పిల్లల కోసం ప్రయత్నాలు చేయటం అంతా ఒకడు పసిగట్టాడు. పసిగట్టి వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్పాట, కేరళ వైద్యం ఉంది, ఆయిల్ పూసుకుంటే కనుక మీకు పిల్లలు పుడతారు, అలా మీరు 40 రోజులు అలా చేయాలి, 12,000 రూపాయలు అవుతుంది అని చెప్పాట వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి. అప్పుడు భార్యాభర్త, అంత డబ్బు లేదు మా దగ్గర, మళ్ళీ రా అని చెప్పారట. మళ్ళీ ఎందుకు, ఇన్నిసార్లు మేము రాము, మీరు ఈసారి మీకు కొన్ని టెస్టులు చేస్తాను, ఆ టెస్టులు చూసిన తర్వాత మా డాక్టర్స్ వస్తారు, అప్పుడు మీకు పరిశోధించి ఇంకా మందులు ఇస్తారు, ముందు 6,000 రూపాయలు ఇవ్వండి అయితే అని చెప్పి 6,000 రూపాయలు డబ్బులు తీసుకుని శుభ్రంగా ఆయిల్ రాసేట. అతనికి ఏదో వెళ్ళి లోపలికి వెళ్ళి టెస్ట్ చేసేట ఆ అబ్బాయికి. చేస్తుంటే భార్య వస్తుంటే, నువ్వు రామాకు, అతను టెస్టులు చేస్తున్నా కదా, నువ్వు బయట కూర్చో అని చెప్పాట. అతను ఒంటికంతా ఆయిల్ రాసేసి ఆ తెచ్చిన ఆయిల్ అంతా పూసేట. తర్వాత భార్యకు కూడా రాసుకోమని చెప్పాట. ఈ అమ్మాయి అత్తగారు మామగారు కూడా ఇంట్లోనే ఉన్నారు. రాసిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి స్నానం చేసి రమ్మని చెప్పాట. వాడెవడో ముక్కు మొహం తెలియని వాడు ఆయిల్ పోయటం ఏంటి, వాడు స్నానం చేసి రమ్మంటే వీళ్ళు స్నానాలు చేయటం ఏంటి, అసలు ఎక్కడన్నా ఉందా ఆయిల్ రాసుకుంటే పిల్లలు పుడతారని ఏమన్నా ఉందా, అసలు ఎక్కడన్నా ఎక్కడన్నా ఉందా అండి? కనీసం నోట్లో మందు వేసేసుకోమన్నా కూడా వీళ్ళు పిల్లల కోసం వేసేసుకునేటట్టున్నారు పాపం. ఒక బలహీనత మనుషుల్ని ఎంత మీ ప్రాణాపాయం నుంచి తప్పించుకునే విధంగా చేసింది. ఈవిడ కూడా రాసిన తర్వాత చెప్పేట, మంగళసూత్రం అక్కడ పెట్టి వెళ్ళి మంచం మీద, అవన్నీ వేసుకోకూడదు అని చెప్పంగానే శుభ్రంగా మెళ్ళో ఉన్న మంగళసూత్రం తీసుకెళ్ళి మంచం మీద పెట్టేసి స్నానానికి వెళ్ళిందిట. స్నానానికి వెళ్ళి వచ్చే లోపలే ఆ మంగళసూత్రాలు తీసుకుని వాడు పారిపోయాడు. అక్కడ భర్త ఉన్నాడు, అత్తగారు మామగారు ఉన్నారు, అందరూ ఉండగానే వాడు వెళ్ళిపోయాడు అది తీసుకుని. బయటకు వచ్చిన తర్వాత మంగళసూత్రాలు లేవు అత్త మామ అని చెప్పి మొగుడికి అందరికీ చెప్పి గోల్ చేసి ఊరంతా ఎతికితే ఊరు వచ్చి వాళ్ళ ఇంటి ముందు నిలబడింది, కానీ వాడు ఎక్కడున్నాడో దొరకల. ఫోటోలు సీసీ కెమెరాలు ఏదో పడ్డారు, దొరుకుతారని చెప్తున్నారు, కానీ ఎంత ప్రమాదం అండి. వాడు ఇంకేదన్నా చేస్తే ఏం చేస్తారు, గొంతులో మందు వేసుకోమని చెప్తే ఏం చేస్తారు, మాయా రకమైన లక్షణాలు ఎక్కువైపోయినాయి. కేరళ వైద్యం అని చెప్పి పిల్లలు కలిగే వాళ్ళకి ఈ రకంగా ఆయిల్స్ పూస్తున్నారు. తగు జాగ్రత్తల్లో ఉండండి. పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి తప్ప ఈ పసరు మందులు, ఆయుర్వేద మందులు, లేకపోతే కేరళ వైద్యాలు అని చెప్పి ఇళ్ళ దగ్గరికి వచ్చి చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అంత డిమాండ్ పిల్లల కోసం ఉన్నవాళ్ళు ఎవరైనా ఇళ్ళ దగ్గరికి వచ్చి మీకు పిల్లలు పుట్టేటట్టు మేము చేస్తామని చెప్తాడా? చెప్పండి. అర్థం చేసుకోవాలి కదా మీరైనా. ఎన్ని జరుగుతున్నాయి బయట, అవన్నీ చూసుకోండి. బయట పరిస్థితులు బాగోలేదు. ఈరోజు మంగళసూత్రం బంగారం ఒకటే అయింది, రేపొద్దున ఏదైనా మీ ప్రాణాలకే ముప్పు రావచ్చు ఆ వైద్యం తీసుకోవడం వల్ల. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? బంగారాలు పెరిగిపోయిన తర్వాత మోసాలు పెరిగిపోయినాయి. అందుకని నా మాట విని శుభ్రంగా అందరం పసుపు తాళ్ళు వేసుకుని హాయిగా ఉంటే మంచిదేమో అనిపిస్తుంది. ఇంకా అంతే, పూర్వం రోజులే రావాలనిపిస్తుంది. ఇంకెవడు జోలికి రాడు. అవునా? ఎదురుగా తలుపులు కూడా వేసుకునేవాడు కాదు పూర్వం రోజుల్లో. ఎవడింటికి వెళ్ళి ఎవడు ఎత్తుకెళ్ళేవాడు కాదు. అందరి ఇంట్లో సత్తుగిన్నెలు లేకపోతే మట్టి పాత్రలు ఇవే ఉండేవి. ఎవరింట్లో కాస్ట్లీ వస్తువులు ఉండేవి కాదు. దొడి తలుపు తీసుకున్న టీవీలు ఉండేవి కాదు, ఏమైనా ఎత్తుకుపోవడానికి ఉండేవి కాదు. అందరూ సాంప్రదాయంగా చక్క లంగావణిలు వేసుకుని చీరలు కట్టుకునేవాళ్ళు. ఇళ్లలో వచ్చి ఆడవాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టరు. ఇప్పుడులాగా మోడర్న్ డ్రెస్సులు వేసుకోవద్దు అంటే గొడవలకు వస్తున్నారు, కానీ అప్పుడు ఇట్లాంటి ఆడవాళ్ళ మీద అగాయిచ్చాలు కానీ, ఆడవాళ్ళని ఇబ్బందులు పెట్టడాలు కానీ, ఇళ్లలోకి వెళ్ళి దోచుకోవడం కానీ, బంగారం మీద వ్యామోహం కానీ ఏదీ లేదు. అన్నీ ఎక్కువైన తర్వాతే ఇలాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి. కొంచెం చూసుకుని ఆలోచించుకోండి అమ్మా. పిల్లలు లేరని కానీ, లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వట్లేదని కానీ, ఇట్లాంటి వైద్యుల్ని కానీ, మంత్రాలు కానీ, తాయెత్తులు ఇచ్చే వాళ్ళని కానీ, జ్యోతిష్యుల్ని కానీ ఇళ్లలోకి రానివ్వమాకండి. ఓకేనా?